హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నీ చూద్దాం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ చేయండి. ఎందుకంటే మనకి 30,000 పైగా వ్యూస్ వస్తున్నాయి, కానీ 35,000 అంటే ఇది పొలిటికల్ అన్సీజన్ కాబట్టి 35,000 వ్యూస్ స్టాండర్డ్గా వస్తున్నాయి, కానీ లైక్స్ మాత్రం తక్కువ వస్తున్నాయి. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు, ఈ వీడియో వరకు కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఇక నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరూ పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామి, నరేంద్ర మోదీ గారికి రాజకీయ భక్తుడు కాబట్టి. మహేష్ బాబు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి విషెస్ చెప్పడం, చిరంజీవి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి విషెస్ చెప్పడం, ప్రముఖ హీరోలు చాలామంది విషెస్ చెప్పడం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు డిఫరెంట్ పద్ధతిలో విషెస్ చెప్పడం, ఇదంతా చూస్తుంటే పుట్టినరోజున అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అంటే పిఆర్ టీం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీవే, ఘనంగా, గొప్పగా, గ్రాండ్గా జరిగింది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎమ్మెల్యేలు అండ్ మినిస్టర్లు ఇదిగో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సమీకృత ఆరోగ్య విధానానికి శ్రీకారం చుట్టామని సీఎం. మహిళల ఆరోగ్యానికి ప్రధాని భరోసా. పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, అప్పుడే సమాజం, దేశం బాగుంటాయనేది ఆయన అభిమతం అన్నారు. అందుకే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలందరికీ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. చరిత్రలో నిలిచిపోయి ఈ కార్యక్రమాన్ని ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమం. ఇదిగోండి, ఇల్లాలి ఆరోగ్యం, ఇంటికి సౌభాగ్యం, సంపన్న, ఆరోగ్య, సంతోష రాష్ట్రమే లక్ష్యమని ఇక్కడ చూడవచ్చు. అలాగే డబుల్ ధమాకా, డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్, పరిశ్రమల అభివృద్ధికి ఇదే సరైన సమయం, దేశాన్ని పటిష్ట నాయకత్వం నడిపిస్తోంది. జీసీసీలకు ప్రపంచ కేంద్రంగా భారత్, ఏపీలో పరిశ్రమలకు సత్వర అనుమతులు, లాజిస్టిక్ సౌకర్యాల పెంపునకు ప్రత్యేక ఫోకస్, ఆగస్టు కల్లా భోగాపురం విమానాశ్రయం రెడీ, గంటలో గమ్యం చేరేలా విమానాశ్రయాలు, సిఐఐ జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో సీఎం. నిన్న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో పాల్గొన్నారు. అలాగే అక్కడ జీసీసీ సదస్సు కూడా జరిగింది, అక్కడ కూడా ఆయన పాల్గొన్నారన్నమాట. ఆ మీటింగ్లో కూడా పాల్గొని మాట్లాడారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు భారత్ జీసీసీ సదస్సు. 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి, ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు ఉంటుంది, 2 స్లాబుల్లో తగ్గనున్న భారం, దోచుకోవడానికి జీఎస్టీ తీసుకురాలేదు, పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించామని నిర్మలా సీతారామన్ గారు కూడా ఇదే సదస్సులో పాల్గొని, విశాఖ సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇదిగోండి, పేదలు, మధ్యతరగతి మేలు కోసం జీఎస్టీ 2.0, ఆత్మనిర్భర్ భారత్కు ఇదో పెద్ద ఊతం, నవరాత్రుల నుంచి ప్రజలకు పన్నుల ఉపశమనం, విశాఖలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో ఈ కార్యక్రమాలు, నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు, సో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్, ఇవన్నీ కూడా ఇలా కవర్ ఇచ్చారు. ఇక ఈనాడులో చూడండి, ప్రమాద ఘంటిక, మేలుకోవాలిక. కాలేజీకి వెళ్ళే రోజుల్లో నిత్య నాజుగ్గా ఉండేది, చదువుల్లోనే కాదు ఆటపాటల్లోనూ ముందే. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పని ఒత్తిడి కొంగదీసింది. కూర్చొని చేసే పని అయినా రోజంతా ఏదో తెలియని నీరసం, నిస్సత్తువ. క్రమంగా బెల్లీ ఫ్యాట్ పెరిగింది. వ్యాయామాలు ప్రారంభించినా ఫలితం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగాయని, మధుమేహానికి దగ్గరలో ఉందని తేలింది. ఎస్, ముందస్తు మధుమేహం అనేది జీవక్రియ రుగ్మత, మెటబాలిక్ సిండ్రోమ్లో ఒకటి. ఇందులోనూ గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మధుమేహంగా గుర్తించేంత స్థాయిలో ఉండవు, అలాగనే నార్మల్గాను ఉండవు.
డయాబెటిక్, క్లినికల్ డయాబెటిక్. నిత్యం ఒక్కరే కాదు, మన దేశంలో దాదాపుగా 13.6 కోట్ల మంది ముందస్తు మధుమేహంతో జీవిస్తున్నారని 2 ఏళ్ల కిందటి ACMR ఇండియా అధ్యయనంలో తేలింది. చాలామందికి నాకు అంటే మధుమేహం లేదు, షుగర్ లేదు, ప్రీ డయాబెటిక్లోనే ఉన్నాము అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే ఎగ్జాంపుల్ నా ఏజ్ బిలో 40కి దగ్గరలో ఈ స్టేజ్లో ప్రీ డయాబెటిక్ ఉంటే ఇంకో 3-4 ఏళ్ళ నాటికి దీనికి వెళ్ళిపోతాం, డయాబెటిక్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు నుంచే జాగ్రత్త పడాలి. అందుకే 35 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా కొద్దిపాటి వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, ప్రతి 6 నెలలకు ఒకసారి మొత్తం ఫుల్ బాడీ చెకప్స్, బ్లడ్ టెస్ట్స్ అన్నీ చేయించుకోవడం, ఇవన్నీ 35 ఏళ్ళు దాటిన తర్వాత ఇవన్నీ క్రమంగా ఖచ్చితంగా పాటించాలి. అలా పాటిస్తేనే మనం ఒక 60 ఏళ్ళ వరకు నిశ్చింతగా ఉండొచ్చు అన్నమాట. ఆహారపు అలవాట్లు అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి, నిద్ర ఇవన్నీ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి రాశారు, జనరలైజ్ చేసి ఒక హాఫ్ బీట్ వార్త రాశారు. తర్వాత ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయండి. 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు, 20కి పైగా అంశాలపై చర్చకు తెదేపా ప్రతిపాదన, శాసనసభకు దూరంగా వైకాపా, మండలికి హాజరవ్వాలని నిర్ణయం, బిల్లులపై చర్చించేందుకు నేడు మంత్రిమండలి భేటీ. సో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఒక వారం రోజులు జరుగుతాయో 10 రోజులు జరుగుతాయో కానీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. వైసీపీ వాళ్ళు అయితే అసెంబ్లీకి రారు. ఎందుకు రారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రాకపోవడానికి రీజన్ ఆంధ్రజ్యోతిలో రాశారు, ఈగో, అహం అని. అహం వల్లనే రారని. ఎక్కడ రాశారు? ఇక్కడ ఎక్కడో రాశారండి. నేను ఇందాక చదివా అంటే అహం వల్లనే అసెంబ్లీకి దూరం అని రాశారు. మేబీ 2వ పేజీలో రాశారంటే నేను మొబైల్లో ఇదే ఈ పేపర్ ఓపెన్ చేసినప్పుడు వార్త వచ్చింది, ఇప్పుడు రాలేదు. ఉంటుంది, లోపలే ఉంటుంది. చూస్తానాగండి. అంటే మొబైల్లో వచ్చే ఈ పేపర్ వేరు, ఈ పేపర్ వేరా? అన్యాయం కదా, మోసం కదా, అక్రమం కదా. ఇక్కడ యాడ్ ఇచ్చారు. ఎస్, కాదు, ఒక్క నిమిషం. ఆంధ్రజ్యోతి ఈ పేపరు ఓపెన్ చేస్తాను, ఒక్క నిమిషం. ఫ్రెష్గా ఓపెన్ చేద్దాం. ఆంధ్రజ్యోతి ఈ పేపర్ ఏం చేశారంటే 2 పార్ట్లు ఉంటుంది కదా. ఎస్, అహం అడ్డొచ్చే అసెంబ్లీకి డుమ్మ. సో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లేదు అనేది ఇదిగోండి. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స, క్యాబినెట్ ర్యాంకు కొంత ఎక్కువసేపు మాట్లాడే వీలు ఉంటుంది. శాసనసభలో మాత్రం జగన్ ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఆయనకు అందరు ఎమ్మెల్యేలాగానే ఆయనకు మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఉండదు, క్యాబినెట్ ర్యాంక్ ఉండదు. సో అందరు ఎమ్మెల్యేలాగానే తన 10 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో తను కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఈగో దెబ్బతింటుంది, కాబట్టి చిన్నబోయినట్టు ఉంటుంది. కాబట్టి పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు సైడ్ కామెంట్లు చేస్తారు. కాబట్టి అవన్నీ భరించే శక్తి లేక, ఓపిక లేక, సహనం లేక అహం దెబ్బతింటుంది. కాబట్టి ఆయన రావట్లేదు. అందుకే రానంటూ మారం. ఇంటి దగ్గర అయితే సొంత మీడియా ముందు గంటల కొద్దీ ఉపన్యాసాలకు అవకాశం, ప్రశ్నలు అడిగేవారే ఉండరు, ఆయన జవాబు చెప్పరు. అయినా అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీటేగా, లైవ్ ప్రెస్ మీట్లు ఉండవు, రికార్డెడ్ ప్రెస్ మీట్లే. సో ఇదే అసెంబ్లీకి సంబంధించి అది అంశం అన్నమాట. ఇక నిన్న నెల్లూరు జిల్లాలో సంగం మండలంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి ఒక కారును ఢీకొట్టింది, 7గురు చనిపోయారు. అది ఈరోజు సాక్షిలో అదే హైలైట్ చేశారు. ఇసుక మాఫియాకు 7గురు బలి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో కారు నుజ్జు, కారులో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి. హైవే పక్కన రాంగ్ రూట్లో వచ్చింది ఆ టిప్పరు.
రాంగ్ రూట్లో వచ్చి కారుని ఢీకొట్టింది. టిప్పర్లతో ఇదే సమస్య. టిప్పర్లు కానీ లారీలు కానీ ఎక్కువగా టిప్పర్లు చూస్తున్నాం కదా మనం. ఇసుక మట్టి గ్రావెల్ తీసుకొచ్చేవి విపరీతమైన వేగంతో వస్తారు, వాళ్ళు అన్లిమిటెడ్ వేగంతో వస్తారు. ఎక్కడైనా ఏ ఊర్లో అయినా అదే సమస్య టిప్పర్లతో. అందుకే టిప్పర్లు ఆమెడ దూరంలో ఎంత దూరంలో ఉన్నా భయపడి పక్కన ఆగాల్సి వస్తుంది. మృతులంతా బంధువులే. నెల్లూరు జిల్లా పెరమన సమీపంలో ఘటన. అసలే ఇసుక మాఫియా, ఆపై తప్పతాగిన డ్రైవర్, అందువల్లే ఘోర ప్రమాదం. ఆ టిప్పర్ టీడీపీ నేతది కావడంతో కేసు తారుమారుకు యత్నాలు. డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన పోలీసులు, పరారీలో అసలు డ్రైవర్. లొంగిపోయింది నకిలీ అని ప్రచారం. రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకంలో మరో కోణం ఇది. 15 నెలల చంద్రబాబు కూటమి పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తోంది. నదులు, వాగులు, వంకలను చెరబట్టి రేయింబావుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను చంపేసే స్థాయికి చేరింది. 30-40 టన్నుల లోడుతో అతివేగంగా వెళ్తున్న టిప్పర్లు మృత్యు శకటాలుగా మారాయి. ఇసుక గుంతల్లో పడి కొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు. ఇదిగోండి, ఇది నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగిందనమాట. దాన్ని ఈనాడులో ఒక చిన్న వార్తగా, ఆంధ్రజ్యోతిలో మరో చిన్న వార్తగా రాశారు. ఆంధ్రజ్యోతిలో కూడా చిదిమేసిన టిప్పర్ రాంగ్ రూట్లో దూసుకొచ్చి కారును ఢీకొట్టిన టిప్పర్, కారులో 7గురు దుర్మరణం. ఆ టిప్పర్ ఇసుక లారీ ఇసుకను అక్రమంగా తరలిస్తోంది అనే వార్తను ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయాలి. టిప్పర్ వచ్చింది, రాంగ్ రూట్లో వచ్చిందని రాశారు, కానీ ఇది ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ అనమాట. తెలుగుదేశం పార్టీ నాయకుడికి చెందిన టిప్పర్ అనమాట. అది సాక్షిలో రాశారు. సో దీనిలో వాస్తవాలు ఏంటి, ఇసుక అక్రమ రవాణా ఏమిటి, ఇదంతా కూడా నేను ఒకసారి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. కానీ జరిగిందైతే మాత్రం ఘోరం. ఇక పారిశ్రామికవేత్తలకు సహకరించేందుకు 100 రోజుల ప్రణాళిక. ప్రముఖులతో సలహా మండలి. 10 లక్షల కోట్ల పెట్టుబడుల సాకారంపై దృష్టి. లండన్లో మంత్రి లోకేష్. విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ఇది పెట్టుబడిదారుల సదస్సు ఉంది. సో దాన్ని ఆహ్వానించడానికి లోకేష్ గారు 2 రోజుల కిందట యూకే వెళ్ళారు. అక్కడ రకరకాల పెట్టుబడిదారులు, గ్లోబల్ సంస్థల సీఈఓలు వాళ్ళందరినీ కలిసి విశాఖ రండి, నవంబర్ 14-15 తేదీల్లో రండి, అక్కడ ఎంఓఏలు కుదుర్చుకుందామని వాళ్ళని ముందస్తుగా ప్రిపేర్ చేస్తున్నారు. నిన్న రోడ్ షో కూడా నిర్వహించారంట. పోలవరం 83%, తోటపల్లి 95%, గుండ్లకమ్మ 98% పూర్తి. ఇదొక కథ, ఇది ఒక కథ. గుండ్లకమ్మ 98% ఇప్పుడు పూర్తవలా, ఎప్పుడో 2014కు ముందే పూర్తయింది. 10 సంవత్సరాల నుంచి 0.01% కూడా గుండ్లకమ్మ పూర్తవలా. ఈవెన్ వెలుగొండ ప్రాజెక్టు కూడా అంతే. వెలుగొండ ప్రాజెక్టు కూడా అసలు దాని గురించి మాట్లాడతారు. ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు వెలుగొండ పూర్తి చేస్తామని మాట్లాడతారు అటు జగన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. నిజంగా వెలుగొండ పనులు అసలు ముందుకు వెళ్ళవు. వెలుగొండ ప్రాజెక్ట్ అంతే. ఈవెన్ పోలవరం ఒక్కటే కాస్త హై ప్రాసెస్లో కాస్త స్పీడ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న 3 సాగునీటి ప్రాజెక్టులు 83% పైగా పూర్తయినట్టు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కేంద్ర నిధులతో చేపట్టిన 150 కోట్లకు మించిన ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది. విమానాశ్రయాల పురోగతిలో విజయవాడ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ నిర్మాణం 79% పూర్తయిందంట. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణంలో 51% పూర్తయ్యాయంట. కడప విమానాశ్రయంలో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం, ఇతర పనులు 34% పూర్తయ్యాయంట. ఇలా కేంద్ర నిధులతో చేపట్టిన పనుల పురోగతి ఏవేవి ఎక్కడ ఉన్నాయనేది ఇచ్చారు. తర్వాత అసెంబ్లీకి రండి, ఏ అంశంపైన చర్చకు సిద్ధం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. వాళ్ళు రారండి, వాళ్ళకి ఈగో హర్ట్ అవుద్ది. టీడీపీ వాళ్ళు చేసే సైడ్ కామెంట్లు వాళ్ళు తట్టుకోలేరు. రాజధాని నిర్మాణానికి అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఊరట. యాజమాన్య హక్కు పత్రంలోని పట్టా అసైన్డ్ కాలం తొలగింపు. ఇప్పుడు రాజధాని ల్యాండ్ పూలింగ్లో కొంతమంది రైతులు అసైన్డ్ భూములు ఇచ్చారు. అంటే వాళ్ళకి ప్రభుత్వం గతంలో అసైన్ చేసిన భూములను కూడా ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లో ఇతర రైతులతో పాటు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇచ్చారు తప్ప అసైన్డ్ అది ఇవ్వలేదు. దానివలన వాళ్ళకి సంపూర్ణ హక్కులు వచ్చినట్టు అనమాట. సో పూర్తిగా గుడ్ న్యూస్ అది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సిఆర్డీఏ తిరిగిచ్చిన స్థలాలకు యాజమాన్య హక్కులను దఖలుపరుస్తూ అందజేసే 9.24 ఫారంలోని 7వ కాలంను తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 7వ కాలంలో పట్టా అసైన్డ్ అని ఉండేది.
రైతు ఇచ్చిన భూమి ఏ కేటగిరీకి చెందినది అక్కడ నమోదు చేసేవారు. దీనివల్ల సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ కాలం తొలగించారంట. ఇక బీసీ రక్షణ చట్టానికి తుది రూపం, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల పునరుద్ధరణపైన చర్చ, మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు. బీసీ రక్షణ చట్టం ఒక హామీ పెండింగ్ ఉంది కదా, దానికోసం మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. తర్వాత పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటాము. రెండో తరం ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఏపీతో అందరూ ఎంఓయూలు చేసుకోవాలి. జీసీసీ బిజినెస్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. 26 నుంచి సూర్యలంక బీచ్ ఫెస్టివల్, 27న 97 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన. బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ ఫెస్టివల్ను ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు అద్భుతంగా నిర్వహిస్తున్నారంట. 97 కోట్లతో కొన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే 19, 22 తేదీల్లో విశాఖకు. తర్వాత ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వెల్లువ. అదనపు అంతస్తుల నిర్మాణానికి ప్రోత్సహిస్తే చర్యలు, కమిషనర్లు పట్టణ ప్రణాళిక అధికారులు బాధ్యులే. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ హెచ్చరిక. భారీ గోతులతో బెంగళూరు, ఎక్స్లో ఓ కంపెనీ సీఈఓ పోస్టు, విశాఖ రండి అంటూ స్పందించిన లోకేష్. భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో గుంతలమైన బెంగళూరు రహదారులు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. దీన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. బెంగళూరుకు బ్లాక్ బక్ బై బై, 9 ఏళ్లుగా గుంతల రోడ్లతో విసుగు. బ్లాక్ బక్ అనే కంపెనీ బెంగళూరులో ఉండగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి గుంతల రోడ్లు ఉన్నాయంట. సో ఆ టెక్ కంపెనీ, దాంతో ఆ సీఈఓ రాజేష్ ఒక ప్రకటన చేశారు. గుంతల రోడ్లతో విసిగిపోతున్నాము, వీళ్ళు పూడుస్తారని నమ్మకం లేదు అని. ఇమీడియట్గా నారా లోకేష్ గారు దానికి స్పందించి ఆయనకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేస్తే రీపోస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి రండి, విశాఖపట్నం రండి, మేము మీకు కావాల్సిందంతా చూసుకుంటాం అని చెప్పారు. స్వచ్ఛ నగరాల్లో విశాఖ 5వ స్థానంలో ఉంది. గుణాత్మక మౌలిక వస్తువులు కల్పిస్తున్నాము. మహిళలకు సురక్షితమైన నగరం కూడా. బ్లాక్ బక్ను ఇక్కడికి మార్చే అంశాన్ని పరిశీలించాలని ఐటీ మంత్రి లోకేష్ వినతి. దీంతో కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం. సిద్ధు ప్రభుత్వం వెంటనే స్పందించాలని పారిశ్రామికవేత్తల పిలుపు. గుంతలన్నీ నవంబర్లోగా పూడుస్తామని డీకే శివకుమార్ హామీ. 9 సంవత్సరాలుగా గుంతల రోడ్లు ఉంటే ఆ సీఈఓ పోస్ట్ చేయడం, దానికి లోకేష్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చేయండి, విశాఖపట్నం వచ్చేయండి, మేము చూసుకుంటామని చెప్పడం, ఇమీడియట్గా కర్ణాటక ప్రభుత్వం మేలుకొని మేము గుంతలు పూడుస్తాం మీరు ఉండండి అని బతిమలాడడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. నిన్న ఎక్స్ వేదికగానే జరిగాయి ఇవన్నీ. ఆకట్టుకునేలా అమరావతి ప్రభుత్వ సముదాయ సూక్ష్మ నమూనా. అన్నీ ఆకట్టుకుంటున్నాయి. అమరావతిలో వచ్చే ప్రతి బిల్డింగ్ డిజైను ఆకట్టుకుంటున్నాయి. డంపింగ్ యార్డు రహిత రాష్ట్రమే లక్ష్యం. స్వచ్ఛాంధ్ర సహకారంలో భాగస్వాములు కావాలి. ప్రజలకు మంత్రి నారాయణ పిలుపు. ఏపీని డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా మార్చేందుకు వినూత్న విధానాలను అనుసరిస్తున్నామని, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సహకారంలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. పంచాయతీల్లోనూ కొత్త నిర్మాణాలకు ఆన్లైన్ అనుమతులు. డిపిఎంఎస్ విధానం త్వరలో అమలు. పంచాయతీల్లో కూడా భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు ఇస్తారంటండి, కొత్తగా తీసుకొస్తున్నారంట. ఇక ఏపీఆర్సీ లోకాయుక్తలకు అధిపతులు లేరు, నియమించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ప్రశ్నించిన హైకోర్టు. పాపం నామినేటెడ్ పదవులే నియమించట్లేదు. లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇవేమి నియమిస్తారు? ఏపీపీఎస్సీకే చాలా కాలం పట్టింది. ఇక ఆ ప్రకటన అభయదే. తాజాగా ఆడియో సందేశం విడుదల. తెలంగాణ నిఘా వర్గాల ఆరా, స్వరం ఆయనదేన నిర్ధారణ. సామాజిక మాధ్యమాల్లోనూ తీతిదే హవా. అత్యధికంగా ఇన్స్టాలో 6 లక్షల ఫాలోవర్లు అంట. భవ్యమైన రాజధానిగా అమరావతి, ఇక్కడ విశ్వకర్మ విగ్రహం ఏర్పాటు చేస్తాం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు. ఆల్మోస్ట్ సాక్షిలో బ్యానర్ వార్త అయితే ఇది. తర్వాత బాకీలు బడాయిలే. బాబు సర్కార్ ప్రోగ్రెస్ నివేదిక విడుదల చేసిన కాగ్ 2025-26లో తొలి 5 నెలల బడ్జెట్ గణాంకాలు వెల్లడి. కేంద్ర గ్రాంట్లలో 16,055.44 కోట్లు తగ్గుదల. ఏకంగా 55,932 కోట్లకు పైగా అప్పులు. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఎగబాకడమే కానీ తగ్గేదే లేదు అని కాగు విడుదల చేసిన నివేదిక ఇచ్చారు. తర్వాత హైకోర్టు అంటే లెక్కేలేదు. మెరిట్ ఆధారంగా డిఎస్సి పోస్టింగ్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు. కోర్టు ఉత్తర్వులను కాదని అమరావతిలో వేడుకలకు ప్రభుత్వం సిద్ధం. సీఎం చేతుల మీదుగా రేపు నియామక పత్రాలు. అభ్యర్థులు వారి కుటుంబ సభ్యుల తరలింపునకు ప్రతి జిల్లాకు బస్సులు. నెక్స్ట్ పేజీకి వెళ్దాం.
బాబు పీపీపీ ముందుకే వైద్య కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం. నేడు టెండర్లో పిలువనున్న ఏపీఎంఎస్ఐడిసి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నిర్వహణకు రెడీ అవుతున్నారు. సో ఇవి ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఏమైనా మినిస్టర్ బంధువులకి ఇస్తారా, ఎమ్మెల్యేల బంధువులకి ఇస్తారా, అధికార పార్టీ వాళ్ళకి ఇస్తారా అనేది చూద్దాం. ఆ పీజీ విద్యార్థికి టీసీ. సాక్షి కథనంతో స్పందించిన ఎస్వీయూ ఇన్ఛార్జ్ వీసీ. మంచిది. మీటర్ రోడ్డుకు 10 లక్షలు అంటండి. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో 1 మీటర్ రోడ్డుకు 10 లక్షలు. 755 మీటర్ల పొడవున్న 6 వరుసలతో నిర్మాణం. కాంట్రాక్ట్ విలువ 74.82 కోట్లు. మీటర్ రోడ్డు నిర్మాణానికి సుమారు 10 లక్షలు. అంచనాలు చూసి నిర్ఘాంతపోతున్న ఇంజనీరింగ్ నిపుణులు. రాజధాని రోడ్డును మట్టి, రాళ్లు, తారుతో కాకుండా బంగారంతో వేస్తున్నారా అంటూ విస్మయం. జాతీయ రహదారులను మీటర్ 2 లక్షలే వెచ్చిస్తున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ చిలకొట్టుళ్ళు బోల్డ్ ఉంటాయి, కమిషన్లు ఇవ్వాలి. ఈవెన్ మీరు అధికారంలో ఉన్నా చేసేది అదే, కమిషన్లు తీసుకుంటారు, వీళ్ళైనా చేసేది అదే. రాజధానిలో రోడ్డు నిర్మాణ పనుల అంచనాల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. E3 రహదారిని 6 వరుసల లేన్తో NH16 వరకు పొడిగించే పనులకు కిలోమీటర్కు 66.18 కోట్ల చొప్పున కాంట్రాక్టర్గా అప్పగించిన ADCL తాజాగా సీడ్ యాక్సెస్ రోడ్డును 3వ దశలో 755 మీటర్ల పొడవుని దాదాపుగా 74.82 కోట్లు, 755 మీటర్ల రోడ్డు అంటే మీటర్ నిర్మాణానికి 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఉంటాయి, బోల్డ్ ఉంటాయి కమిషన్లు. ఆకలి దాహంతో ఉన్నారు టీడీపీకి సంబంధించిన కమిషన్లు, చాలా కాంట్రాక్టర్లు చాలామంది. ఆ దాహాన్ని పోడ్చాలి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ వైసీపీ వాళ్ళని దూరం పెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇస్తారు. తర్వాత నెలాఖరులోగా చర్చలకు పిలవకపోతే పింఛన్ల పంపిణీ నిలిపేస్తాం. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు జేఏసీ. ఓకే. రిటైర్మెంట్ వయసు పెంపుపై తగ్గేదేలే. విద్యుత్ సంస్థలో ఉద్యోగులు వద్దంటున్నా పట్టించుకోని ప్రభుత్వం. 60 ఏళ్ళు దాటుతున్న వారి వివరాలన్నీ 29లోగా ఇవ్వాలని ఆదేశం. సర్కారు తీరుతో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్న సిబ్బంది. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు ప్రక్రియను టీడీపీ కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ విషయంలో సిబ్బంది నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదంట. ముక్క చీరలకు మళ్ళీ టెండర్లు. పేపర్ చీరల వేలానికి సిద్ధపడ్డ దేవస్థానం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేతి సంచులు. చేతి వృత్తులకు ఆదిదేవుడు విశ్వకర్మ. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి. అయిపోయింది, సాక్షి వెళ్ళిపోవచ్చు. ఆంధ్రజ్యోతిలో నేపాల్ రెస్క్యూ విజయవంతం. చిక్కుకుపోయిన ఏపీ వాసుల తరలింపు పూర్తి. మానస్ సరోవరం నుంచి వచ్చిన చివరి బృందం కాఠ్మండు నుంచి ఢిల్లీ మీదుగా 86 మంది హైదరాబాద్కు. మొత్తం 361 మందిని తీసుకొచ్చారంట నేపాల్ నుంచి ఏపీ ప్రభుత్వం. తర్వాత నేటి నుంచి అసెంబ్లీ, అహం అడ్డొచ్చి, బెంగళూరుకు బ్లాక్ బక్, ఇవన్నీ చెప్పుకున్నాం. అభివృద్ధిలో వేగం, ఏపీలో సానుకూల వాతావరణం, సమర్థ నాయకత్వంతో ముందుకొని లోకేష్ గారు లండన్లో పర్యటన ఇవన్నీ. చిదిమేసిన టిప్పర్. ఇక బీసీ చట్టానికి తుది రూపం. స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్ చెప్పుకున్నాం. ఇజ్రాయెల్ అధీనంలోకి గాజా. ఇప్పటికే 75% భూభాగం స్వాధీనం. అమ్మో. వైమానిక దాడుల్లో పలు భవనాల నేలమట్టం. ఉధృతంగా భూతల దాడులు కొనసాగిస్తున్న వైనం. తీర ప్రాంతాలకు తరలిపోతున్న గాజా వాసులు. 2 ఏళ్ల యుద్ధంలో 65,000కు చేరిన మృతులు. ఇజ్రాయెల్పై ఆంక్షల యోచనలో యూయూ. ఇజ్రాయెల్ 75% భూభాగం స్వాధీనం చేసుకుందంటండి. అస్త్ర సన్యాసం నిజమేనా? ఆయుధాలు వదిలేందుకు నక్సల్ సిద్ధమయ్యారా? ఏది నకిలే? లేఖలపై ప్రజా సంఘాలు భిన్నాభిప్రాయాలు. మైండ్గా ఉంటున్న పోలీసులు, చీలిక దిశగా మావోయిస్టు పార్టీ. ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫోటోలు. సులభంగా చదివేలా పెద్ద అక్షరాలతో పేర్లు. సో ఈవీఎంలోనంట కాస్త మార్పులు తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అభ్యర్థుల ఫోటోలు అంటే నిరక్షరాస్యులైన ఓటర్లకు కూడా ఆయన కనిపించేలాగా కలర్ ఫోటోలు వేస్తారు. అలాగే పెద్ద పెద్ద అక్షరాలతో పేర్లు వేస్తారంట ఈవీఎంలో. అలాగే సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వి రామారావు కన్నుమూత. 40కి పైగా విమర్శన పుస్తకాలు రచించిన ఎస్వి తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పనలో పాత్ర. ఇక ఫీజు కడితేనే సర్టిఫికేట్. ఉన్నత విద్యా సంస్థల అల్టిమేటం. విద్యార్థుల జీవితాలతో ఆటలు. సర్టిఫికేట్లు ఇవ్వని ఆర్జీయూకేటీ పీజీ అనుమతికి ఏఎన్యూ నో. ప్రభుత్వ ఫీజు బకాయిలే కారణం. ఇప్పటికీ 6 క్వార్టర్లు పెండింగ్. అప్పు చేసి ఫీజు కొడుతున్న వైనం. కట్టలేని వారు ఉన్నత విద్యకు దూరం. జగన్ విధానమే సమస్యకు కారణం. ఏమిటండి జగన్ విధానం సమస్యకు కారణం ఏంటండి? అఫ్కోర్స్ మేబీ కావచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది కదా.
ఇంకా జగన్ విధానం కారణం అంటే అలా వీళ్ళు విధానం మార్చలేరా? ఫీజు ఇవ్వలేరా? రీఎంబర్స్ చేయలేరా? 4,500 కోట్లు ఎందుకు పెండింగ్ పెట్టాలి? ప్రభుత్వం మారి 16 నెలలు అయింది కదా, జగన్ విధానాన్ని వీళ్ళు మార్చేయచ్చు కదా. సో మొత్తం సమస్య అంతా రాసి లాస్ట్లో జగన్ విధానమే జగన్ మీద తొయ్యొచ్చు. నిజంగా జగన్ మీద తొయ్యాల్సిన అంశాలు ఉన్నాయి, కానీ ఇటువంటి విధానాలు మార్చాల్సింది ఈ ప్రభుత్వమే కదా. అమరావతి అసెంట్ రైతులకు శుభవార్త, ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లు ఆ పదం తొలగింపు. 2వ పేజీకి వెళ్దామా? నేషనల్ అంశాలు ఉంటాయిగా, వెళ్దాం. గాజా నేలమట్టం, గాజా సిటీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం. భారత్ కన్సులేట్ను ముట్టడిస్తాం, కెనడాలోని ఖలిస్తానీ సంస్థ 6 ఫర్ జస్టిస్ హెచ్చరిక. నేడు కన్సులేట్కు వెళ్ళొద్దని ఇండో కెనడియన్లకు సూచన. నిజాం పాలనలో ఎన్నో దారుణాలు, హైదరాబాద్ విమోచన దినాన్ని గత పాలకులు పట్టించుకోలేదు, మేము వచ్చాకే సెప్టెంబర్ 15 అధికారికంగా ప్రకటించాం. మధ్యప్రదేశ్ సభలో ప్రధాని మోదీ. మీరు పరమ భక్తులు ఉన్నారు కదా, వెళ్ళి విష్ణువుని ప్రార్థించండి. ఖజురహో వ్యాజ్యంలో సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య. అయిపోయిందా? అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఆంధ్రజ్యోతి బాయ్. ఆంధ్రప్రభ చూసుకుంటే దేశానికి అతిపెద్ద ఆస్తి ప్రధాని మోదీ. మొత్తానికి నిన్న మోదీ గారి భజనలో పోటీ పడ్డారు అందరూ కూడా. మాకు మేమే పోటీ మోదీ గారి భజనలోన. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. ఓకే, మోదీ దట్స్ ఈయన. మోదీ గారు బాగుండాలని లోకేష్ గారు లండన్లో పూజలు చేశాడు. అసలు మామూలుగా లేరు, ఒక్కొక్కరు మామూలుగా పోటీ పడాల. ఇక ఆదాయ గనుల శాఖ మరింత బలోపేతం. మంచి ఆదాయ వనరుగా మైనింగ్, రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు, నూతన పాలసీలు, సులభ పారదర్శక విధానాలు, అక్రమ మైనింగ్ మోసాలకు చెక్ అని మైనింగ్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ ఆదాయాన్ని పిండుకోవడానికి చూస్తున్నారు. తర్వాత 15 నెలల్లో 10 లక్షల కోట్లు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నాం. క్వాంటమ్ వ్యాలీ డేటా సిటీతో మారనున్న ఏపీ రూపురేఖలు, ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు అని లోకేష్ గారు లండన్లో మాట్లాడిన అంశాలు ఇచ్చారు. సో ఇవన్నీ తెలిసినాయి, ఇంకా ఇది కూడా తీసేయచ్చు. సో దాదాపుగా అన్నీ కవర్ చేసాం. ఇప్పుడు ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దామా. హర్యానా ఉపాధ్యాయుడి గొప్ప మనసు. 30 ఏళ్లకు పైగా విధులు నిర్వహించిన ఉద్యోగి తన రిటైర్మెంట్ వేడుకను ఆత్మీయుల మధ్య ఘనంగా జరుపుకోవాలని భావించడం సహజం. హర్యానాలోని కర్నాల్కు చెందిన గణిత ఉపాధ్యాయుడు సత్పాల్ బిస్లా భిన్నంగా ఆలోచించారు. తన రిటైర్మెంట్ పార్టీకి బదులుగా తల్లి లేని పేదింటి అమ్మాయి కిస్మత్కు ఆయన వివాహం జరిపించారు. గుడ్, మంచి ప్రోగ్రాం. మేరే సప్నోకి రాణి దసరాకో ఆయేగి. 60 ఏళ్ల కిందట హిందీ బ్లాక్ బస్టర్ చిత్రం ఆరాధనలో యువ ప్రేక్షకులను ఉర్రోదలేగించిన మేరే సప్నోకి రాణి కబ్ ఆయేగి తూ పాట అనుభూతులను పర్యాటకులకు డార్జిలింగ్ మళ్ళీ అందించనుంది. ఈ పాట ఆద్యంతం టాయ్ ట్రైన్ పొగలు కొక్కుతూ పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ కొండలను పరుగు తీరుతూనే ఉంటుంది అని ఇది. తర్వాత బొమ్మల కొలువులో ఆపరేషన్ సింధూర్ వీరులు. ఆ భూమిని తిరిగి ఇచ్చేయండి. ప్రజోపయోగాలకు ఇచ్చిన భూముల్లో మిగిలిన స్థలంపై పూర్వ హక్కు యజమానులదే. గత తీర్పును వెనక్కి తీసుకుంటూ సుప్రీంకోర్టు తాజా నిర్ణయం. హర్యానాలో భూముల సొంతదారులకు ఊరట. గ్రామ పంచాయతీల్లో ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం సేకరించిన భూముల్లో వినియోగానంతరం మిగిలిన స్థలాలను ఇతర అవసరాలకు కేటాయించకుండా ఉన్నట్లయితే వాటిని భూ యజమానులకు తిరిగి పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. మోదీ తల్లి వీడియోను తొలగించండి, కాంగ్రెస్కు పట్నా హైకోర్టు ఆదేశం. ప్రధానమంత్రి మోదీ గారి తల్లి మీద ఏఐ వీడియో ఒకటి బీహార్ కాంగ్రెస్ ఒకటి పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. దాన్ని తొలగించాలని హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. ఇక బ్రిటన్ రాజు అతిథిగా ట్రంప్. విండ్సర్ ప్యాలెస్లో ఘన స్వాగతం. నేడు ప్రధానితో చర్చలు. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను రెట్టింపు చేస్తామన్న సత్యనాదెల్లా. మోదీ బహుమతులు ఈవేలం ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమానాలు, మెమెంటోలను ఈవేలం ద్వారా విక్రయించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మోదీ గారికి వచ్చిన బహుమతులు అంట. వీటినన్నింటినీ ఆన్లైన్లో ఆక్షన్ వేయబోతున్నారు. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన అంశాలు. అంటే నిజానికి మనది సబ్స్క్రైబర్స్లో ఎక్కువగా రాజకీయ అంశాలే కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నేను పొలిటికల్ అంశాలు ఏమైనా చేస్తున్నప్పుడు ఇమీడియట్గా వ్యూస్ చూస్తున్నారు. కానీ కొన్ని అంశాలు, ఇప్పుడు నిన్న నక్సల్స్ ఆయుధాలు వదిలేశారు. సో దానికి కారణం ఏంటి, నక్సల్స్ ప్రభావం ఏంటి అనే వీడియో చేశాను కదా. నక్సల్స్ ఆయుధాలు వదిలేసి మారుతున్న దేశ రాజకీయం. కేవలం 5,000 మంది, 5,600 మంది. మోదీ గారి పుట్టినరోజు 7,500. ఇట్లా అంటే పొలిటికల్గా సీజన్ ఉండి బాగా ఉన్నప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారు, వ్యూస్ అయి బ్రహ్మాండంగా వస్తున్నాయి.
పొలిటికల్ సీజన్ లేనప్పుడు స్పైసీ మసాలా వార్తలు లేనప్పుడు మాత్రం తక్కువ చూస్తున్నారు. యాక్చువల్లీ యూట్యూబ్ సోషల్ మీడియా అంటేనే స్పైసీ మసాలా కోరుకుంటున్నారనమాట. అవి ఎక్కువ ఉండట్లేదు. అన్ని అంశాలు మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.